మెగా ఫ్యామిలీలో మంట పుట్టించింది నేషనల్ అవార్డు. ఏమన్నా సమస్యనా? అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్. భగవంతుడా, అదే ప్రశ్న. పెద్ద సక్సెస్ మీటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఏంటిది? నేషనల్ అవార్డు వస్తుంది. నేషనల్ అవార్డ్, ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో. నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా? అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి, అది పెద్ద సమస్య కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఫైనల్ గా మీరు ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటే అంత బాగా చేశాడు మన చరణ్ అంటూ అంటే నేషనల్ అవార్డ్ 100 సార్లు చెప్తావు, కంపర పుడుతుంది. అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. రావచ్చు రాకపోవచ్చు, బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమైన నటన ఇచ్చాడన్నారే, దాన్ని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. దాన్ని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది. అంటే మా అయ్యగారు అడ్డమైన పెంట తింటారు, పెంట ముఖం వేసుకొని పెంట మీద కుక్కల బతుకుతారు అనేగా మీరు అనేది. వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక వాళ్ళ అమ్మ చాలా బాధపడిపోతుంది. కానీ నాకైతే మాత్రం శభాష్, కష్టాన్ని నమ్ముకున్నాడు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. అంతరాంతరాలలో మనసుల్లో నేను తన్ని చాలా అప్రిషియేట్ చేస్తూనే ఉండేవాడిని. నికృష్టుడా, ఇది నీకు న్యాయమరా? అది నా తప్పు కాదు మైసా, గాడ్స్ మిస్టేక్. ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక. ఎడిడు నువ్వు అయిపోయావు కన్న తను చెప్తే పాపవురా. అవునరా, ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక. నేను కూడా షాక్ లో ఉన్నా. నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా ఏంటి, ఇది కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను. నేను జెన్యున్ చెప్తే హాఫ్ ఆఫ్ ఉన్నాను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్ గానే ఉన్నాను. ఏది ఈజీగా రాదు. నథింగ్ ఈజ్ షార్ట్ కట్. ఒక్క తెలుగు పేరు కూడా లేదు. ఇది నేను రౌండప్ చేసి దీన్ని కొట్టాలి. నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. ఎందుకు 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు. మరి నమ్ముకున్నావు, కష్టపడతావు తప్ప ఏది షార్ట్ కట్ లో కావాలని కోరుకోవు. Performance of an underdog challenging an entire corrupt system. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. చిరంజీవి కాదు, తను చరణ్ జీవి. అది మగాడ్రా బుజ్జా. మొన్నటి నుంచి చూస్తున్నాడు మగాడు ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాట్లాడగలవా? నరేంద్ర మోడీ గారితో పాటు తను కూడా ఒక కాంక్లేవ్ లో పాల్గొన్నాడు. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసినా వెరైటీ, నేను ఏం చేసినా వాళ్ళారా? పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నా. నిన్నావురా ఊర పంది నా తండ్రి, నువ్వు అయిపోయావురా. ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. Like, share and subscribe to